ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు కొన్ని సెకండ్స్లోనే కొన్ని ఆపదల నుంచి మనం తప్పించబడతాం. కొంచెం ఉంటే నాకు ఈ ఆపద జరిగేది, కొంచెం ఉంటే నాకు పలానా యాక్సిడెంట్ జరిగేది, కొంచెం ఉంటే నాకు పలానా ఇది జరిగేది అని మన లైఫ్లో మనం చాలా వాటి నుంచి తప్పించబడతాం. మనకు కూడా తెలుసు, మన లైఫ్లో చాలా అనుభవించుంటాం. మనం కొంచెంలో ప్రమాదాలు తప్పిపోవడం, కొంచెంలో కొన్ని పరిస్థితుల నుంచి మనం తప్పించబడడం మనం చూస్తాం. అయితే మీకు తెలియనిది ఏంటంటే మిమ్మల్ని తప్పిస్తుంది దేవుడే. మిమ్మల్ని ఆయన దూతల చేత ఆయనే మిమ్మల్ని తప్పిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఫర్ హీ విల్ కమాండ్ హిజ్ ఏంజల్స్ కన్సర్నింగ్ యూ టు గార్డ్ యూ ఇన్ ఆల్ యువర్ వేస్. నువ్వు ఈరోజు బయటికి వెళ్ళి మరలా క్షేమంగా నీ ఇంటికి నువ్వు వస్తున్నావంటే ఆయన తన దూతలను పంపించి నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడాడు. ఈరోజు చాలామంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్కడో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా కానీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయేవాళ్ళు, వాళ్ళ తప్పేం లేకపోయినా యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నీకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తన దూతలను పంపి నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. నీకు తెలీదు, నీకు కనపడకపోవచ్చు, కానీ ఆయన దూతలను పంపి నీ ప్రతి మార్గంలో ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఎవరైనా క్షేమంగా వెళ్ళి రాకపోవచ్చేమో, కానీ నువ్వు మాత్రం వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి వస్తావు. ఎందుకంటే ఆయన ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన తన దూతలను పంపి నీ మార్గం అంతటిలో కాపాడబోతున్నాడు. దేవుడు నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినట్ట. ఈరోజు ఈ విషయాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి నీ ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించట్లేదేమో నువ్వు, కానీ ఈ విషయాన్ని బట్టి మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా మరలా నీ ఇంటికి రాగలుగుతున్నావంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు నువ్వు క్షేమంగా ఇంటికి రావాలని. ఎన్ని పరిస్థితుల్లో బయట మనం తిరిగి రాకుండా ఉండడానికి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో ట్రాఫిక్ చూస్తే ఎంత భయంకరంగా ఉంది. అసలు బయటికి వెళ్ళి మనం క్షేమంగా వస్తామా అనేటట్టుంది ట్రాఫిక్. చాలామంది డ్రైవింగ్ కూడా అంతే చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటి నుంచి దేవుడు నేను తప్పిస్తాడు. నీ ప్రయాణం అంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేయి, గుర్తు చేసుకుంటూ ఉండు. దేవుడు ఈ వాక్యాన్ని పట్ల నెరవేర్చునుగాక. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ నీకు వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త, సర్వోన్నతుడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు మా మార్గం అంతట్లో మీరు కాపాడుతూ ఉన్నారు ప్రభా. ఎన్నోసార్లు త్రుటిలో తప్పిన ప్రమాదం నుంచి ఎన్నోసార్లు మేము తప్పించబడ్డాం. అది మేము అనుకుంటున్నాం మా తెలివితేటల వలన, మా జ్ఞానం వల్ల మేము తప్పించుకున్నామని. కాదు ప్రభా, మీరే వాటి నుంచి మమ్మల్ని తప్పించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో ఆపదల నుంచి మీరు మమ్మల్ని తప్పించారు. మీ దేవదూతలను పంపించి అయా మమ్మల్ని కాపాడారు. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారు, ధైర్యపరచబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.